సబ్స్క్రైబ్ చేయండి చిత్తూరు ఆండ్రాయిడ్ బాయ్స్ ఛానల్ని మరియు బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి లేటెస్ట్ వీడియోస్ని అందరికన్నా ముందు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు ఆండ్రాయిడ్ బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, చాలామంది రకరకాల మొబైల్స్లను యూజ్ చేస్తూ ఉంటారు. చాలా మొబైల్లో ఒకే మెగాపిక్సెల్ కెమెరా ఉన్నప్పటికీ ఇమేజ్ క్లారిటీలో డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒకరి మొబైల్లో తీసినటువంటి ఇమేజ్ అనేది సూపర్గా ఉంటే ఇంకొరి మొబైల్లో తీసినటువంటి ఇమేజ్ అనేది కొద్దిగా డల్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎంత మెగాపిక్సెల్ ఎక్కువగా ఉంటే ఇమేజ్ అనేది అంత సూపర్గా వస్తుంది అని అనుకోవడం తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే కెమెరాలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అవి కూడా ఫోటో తీసేటప్పుడు ఫోటో క్లియర్గా సూపర్గా రావడానికి సహాయపడతాయి. ఇంతకీ అవి ఏమిటి, ఇంకా మనం మొబైల్ కొనేటప్పుడు ఈ కెమెరాలో ఏమేమి చూడాలి అని చెప్పేసి ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా పిక్సెల్ అంటే ఏందో మనం అర్థం చేసుకుంటాం. చూడండి, మీరు మొబైల్ నుంచి ఏదైనా ఫోటోని తీసేటప్పుడు మీరు జూమ్ చేస్తారు కదా, అప్పుడు మీకు కొన్ని డాట్స్ అనేవి కనబడతాయి. ఆ డాట్స్నే పిక్సెల్ అంటారు. ఇక్కడ 1 మిలియన్ డాట్స్ను 1 పిక్సెల్ అని చెప్తారు ఫ్రెండ్స్. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షల డాట్స్ను 1 పిక్సెల్ అని చెప్తారు. ఓకేనా? ఇంకా మీ మొబైల్లో ఎంత ఎక్కువ మెగాపిక్సెల్ ఉంటుందో మీరు తీసే ఫోటో కూడా అంతే క్లియర్గా సూపర్గా వస్తుంది. ఓకేనా? ఇంకా ఈ కెమెరాలో ఉండే ఇంపార్టెంట్ వాటి గురించి మనం ఇప్పుడు 1 బై 1గా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి ఫోకస్. ఈ కెమెరాలో ఇమేజ్ అనేది క్లారిటీగా రావడానికి మీకు ఫోకస్ అనేది చాలా అవసరం. మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఫోటో తీసేటప్పుడు, అంటే పర్సన్ని లేదంటే ఏదైనా ఒక వస్తువుని మీరు ఫోటో తీసేటప్పుడు ఈ ఫోకస్ అనేది ఆ ఆబ్జెక్ట్ పైన ఫుల్ ఫోకస్ చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాటిని కొద్దిగా బ్లర్ చేస్తుంది. అప్పుడు ఆబ్జెక్ట్ పైన ఫుల్ ఫోకస్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఫోటో అనేది మీకు క్లియర్గా వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఈ ఫోకస్లో ముఖ్యమైనవి 2గా చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి లేజర్ ఆటో ఫోకస్, రెండవది వచ్చేసి డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ అన్నమాట. ఈ రెండిట్లో బెస్ట్ వచ్చేసి డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్. ఆ తర్వాత మీకు లేజర్ ఆటో ఫోకస్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మీరు కెమెరా విషయంలో ఈ ఫోకస్ అనే దాని గురించి కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ వచ్చేసి లెన్స్. ఫ్రెండ్స్, ఈ లెన్స్ అనేది కెమెరాకి కళ్ళు లాంటిది. ఇక్కడ కూడా ఎంత మంచి లెన్స్ ఉంటుందో మీరు తీసే ఫోటో కూడా అంత బాగా వస్తుంది. ఈ లెన్స్ను ఎంఎంలో కొలుస్తారు ఫ్రెండ్స్. అంటే 25mm, 60mm, 80mm, 200mm అని చెప్పి కొలుస్తారు. మీరు ఈ లెన్స్ని కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, మీకు ఇమేజ్ అనేది క్లియర్గా రావడానికి. ఓకేనా? ఇక మనం మూడవది చూద్దాం ఫ్రెండ్స్. మూడవది వచ్చేసి అపర్చర్. ఫ్రెండ్స్, ఇది కెమెరా ఓపెన్ అయ్యే సైజ్ని చెప్తుంది అనమాట. దీనివల్ల మీరు ఏదైనా ప్రదేశాన్ని లేదంటే పర్సన్ని, వస్తువుని ఫోటో తీసేటప్పుడు ఆ వెలుతురు ఉంటుంది కదా, అంటే లైటింగ్ ఉంటుంది కదా, ఆ లైటింగ్ అనేది మీ కెమెరా లోపలికి ఎంత వస్తుంది అని చెప్పేసి ఈ ఆపర్చర్ అనేది చెప్తుంది. దీన్ని f1.2, f2, f4, f16 ఇంకా f22గా కొలుస్తారన్నమాట. ఇక్కడ మీకు f22 అనేది చాలా పెద్దది కాబట్టి మనం f22ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇమేజ్ అనేది సూపర్గా వస్తుంది అనుకోవడం తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ సంఖ్యను ఎంచుకోకూడదు, చాలా తక్కువ ఉన్న సంఖ్యను మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ f22 కన్నా f1.2 అనేది చాలా బెస్ట్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ కూడా మీరు కెమెరాలో ఏ ఆపర్చర్ ఉందో చూడాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా నాలుగోది ఏదో చూద్దాం. నాలుగో పాయింట్ వచ్చేసి ఇమేజ్ సెన్సార్. ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక ప్లేస్ని లేదంటే పర్సన్ని లేదంటే ఒక వస్తువుని ఫోటో తీసేటప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క వెలుతురు ఉంటుంది కదా, అంటే లైటింగ్ ఉంటుంది కదా, ఆ లైటింగ్ అనేది లెన్స్ ద్వారా మీకు కెమెరా లోపలికి వస్తుంది. అప్పుడు ఈ ఇమేజ్ సెన్సార్ అనేది ఆ వెలుతురుని రికార్డ్ చేసుకుని ట్రాన్స్లేట్ చేస్తుందన్నమాట. అంటే ఎంత ఎక్కువ వెలుతురు లోపలికి వస్తుందో అంతే క్లియర్గా ఇమేజ్ అనేది క్యాప్చర్ అవుతుందన్నమాట. ఓకేనా? అదేవిధంగా ఎక్కువ వెలుతురుని రిసీవ్ చేసుకోవడానికి ఇమేజ్ సెన్సార్ అనేది ఎక్కువగా ఉండాలి. అప్పుడే మీకు ఇమేజ్ అనేది క్లియర్గా సూపర్గా వస్తుంది, లేదంటే లేదు. ఫ్రెండ్స్, మీరు ఈ ఇమేజ్ సెన్సార్లను తెలుసుకోవాలంటే మన మొబైల్కి CMOS మరియు BSI అనే సెన్సార్లు అనేది వస్తాయన్నమాట. ఇక్కడ BSI సెన్సార్ కన్నా CMOS అనే సెన్సారు చాలా బెటర్. ఓకేనా? సో మనం మొబైల్ కొనేటప్పుడు ఈ సెన్సార్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఇక ఈ సెన్సార్ యొక్క సైజు కూడా ఫోటో క్లియర్గా రావడానికి డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సెన్సార్ యొక్క సైజును ఈ విధంగా కొలుస్తారు: 1.3, 1.2.6, 1.2.5, 1.2.3, 1.1.5, 1.1.2. ఇక్కడ కూడా మీరు సైజ్ అనేది ఎంత తక్కువగా సెలెక్ట్ చేసుకుంటారో మీకు ఫోటో కూడా అంటే ఇమేజ్ కూడా అంత క్లియర్గా వస్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.7 కన్నా 1.1.1 అనేది చాలా బెటర్, అంటే ఇమేజ్ అనేది క్లియర్గా వస్తుంది. ఓకేనా? ఇంకా ఐదవది చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఐదవది వచ్చేసి ఎల్ఈడి ఫ్లాష్. ఫ్రెండ్స్, ఈ ఎల్ఈడి ఫ్లాష్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వారు ఈ వీడియోని చూస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసమైనా ఈ ఎల్ఈడి ఫ్లాష్ గురించి చెప్తాం. ఫ్రెండ్స్, ఈ ఎల్ఈడి ఫ్లాష్ అనేది తక్కువ వెలుతురు ఉన్నప్పుడు అంటే చీకటి ప్రదేశంలో మీరు ఏదైనా ఫోటో తీసేటప్పుడు ఇమేజ్ సూపర్గా రావాలి అంటే మీ మొబైల్లో ఫ్లాష్ అనేది కూడా సూపర్గా ఉండాలి, అంటే బాగా ఉండాలి అన్నమాట. ఈ ఫ్లాష్ అనేది 3 రకాలుగా వస్తుంది ఫ్రెండ్స్. ఒకటి సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్, ఇందులో ఒకే ఒక ఎల్లో కలర్ బల్బ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఇందులో 2 బల్బులు ఉంటాయి. ఓకేనా? ఇంకా థర్డ్ వన్ వచ్చేసి డ్యూయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఇందులో 2 బల్బులు ఉంటాయి, ఒకటి వైట్ ఇంకోటి ఎల్లో అన్నమాట. ఓకేనా? ఇంకా ఈ డ్యూయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ అనేది బెస్ట్ ఫ్లాష్గా చెప్తారన్నమాట. అంటే మీరు ఎక్కువ చీకట్లో ఉన్నప్పటికీ మంచి ఫోటో రావాలంటే మీరు ఈ ఫ్లాష్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా చివరిది 6వది OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే చూడండి, మనం ఏదైనా ఒక వస్తువుని, ప్రదేశాన్ని లేదంటే ఒక పర్సన్ని ఫోటో తీసేటప్పుడు మన చెయ్యి అనేది షేక్ అయిపోతుంది, లేదంటే మొబైల్ అనేది షేక్ అయిపోతుంది. అప్పుడు ఆ ఫోటో అనేది మనకు సరిగా రాదు, కొద్దిగా షేకింగ్గా ఉంటుందన్నమాట. అప్పుడు ఈ ఫీచర్ అనేది మన చెయ్యి లేదంటే మొబైల్ షేక్ అయినప్పటికీ ఇమేజ్ ఏ విధంగా చెక్కు చెదరకుండా సూపర్గా వచ్చే విధంగా ఈ OIS అనేది చూసుకుంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీలో ఉన్న ఈ సందేహాన్ని, అంటే నా మొబైల్లో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నప్పటికీ నా ఇమేజ్ అనేది క్లియర్గా రావట్లేదు, అదే నా ఫ్రెండ్ మొబైల్లో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నప్పటికీ అతని మొబైల్లో ఇమేజ్ అనేది సూపర్గా వస్తుంది, ఎందుకు వస్తుంది అని చెప్పి మీకున్న ఈ సందేహం అనేది తీరిందనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు తెలుసుకున్న ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పంచుకోండి. ఓకేనా? అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్, వీలైతే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట పైన కూడా క్లిక్ చేసి మా లేటెస్ట్ వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.